ఇప్పుడు పిల్లల గురించి అండి, మనం పాఠశాల కదండి. ఇప్పుడు దేశం గురించి మనము సమాజము నేడు నాడు దాంట్లోపల మనము దేశ పరిస్థితి గురించి మీకు పాట రూపంలో జానపద శైలులు వినిపించాను. ఇప్పుడు అదేవిధంగా మరొక చిన్న కవిత గేయాన్ని చూడండి. తమ తపస్సులు ఋషులే దారపోయంగా శౌర్యహారము రాజచంద్రులు అర్పింప భావసూత్రము కవి ప్రభులల్లంగా రాగదుద్గము భక్త రత్నములే పరువ దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగా రాళ్ళ తేనియలూరు రాగాలు సాగా జగముల నూగించు మగతనం బెగయ సౌందర్యమెగబోయి సాహిత్య మలర వెలిగినది దివ్య విశ్వంబు పుత్ర దీవించని పూర్వ దేశంబు పుత్ర. చూసారా ఏ విధంగా చెప్తున్నాడు రాయపోలు గారు అంటే, పూర్వం లోపల తపస్విలు ఎవరు, మునీశ్వరులు తపస్చేసి నటువంటి ఈ గొప్ప భూమి మీద శౌర్యము బలము కలిగినటువంటి గొప్ప గొప్ప అశోకుని లాంటి చక్రవర్తులు వారి యొక్క శౌర్యాన్ని బలాన్ని దారబోశారు. భావ సూత్రాన్ని ఆ యొక్క మునీశ్వరులది కానీ ఈ రాజ చరిత్రలు కానీ ఎవరు కవులు దాని భావాన్ని అల్లగా రాగయుక్తంగా రత్నాల వలె దిక్కులనే ఎగదన్నెలాగా రాగాలు తీస్తూ ఉంటే, ఆ తేజము వెలుగుతూ ఉంటే, తర్వాత రాళ్ళల్లా తేనియలూరు రాగాలు సాగా రాళ్ళల్లో కూడా తేనెలు సాగినట్టుగా రాగాలతోటి స్వరాలు విప్పగా జగముల నూగించు మగతనం బెగయ జగాలనే ఎదిరించేటటువంటి అటువంటి ఉన్నటువంటి మానవ సంపద ఇది. సౌందర్యమెగబోయి సాహిత్య మలరా. చూడండి, సౌందర్యమే కాదు సాహిత్యాన్ని వెదజల్లినటువంటి దేశము. వెలిగినది దివ్య విశ్వంబు పుత్ర. ఆ విధంగా మన యొక్క భారతదేశం వెలిగింది, ప్రపంచంలో కీలకమైన స్థానంలో ఉంది. దీవించని పూర్వ దేశంబు పుత్ర. అందుకే అటువంటి సంపన్న దేశము ప్రతి బాలబాలికలనే కాకుండా యవనస్తులను, తర్వాత పౌరులను, వృద్ధులను వయస్సు నిమిత్తం లేకుండా అందరినీ కూడా దీవించేటటువంటి గొప్ప దేశం మనకున్నందుకు ఈ దేశాన్ని మనము దోపిడీ దొంగతనానికి, హత్యలకు, వ్యభిచారాలకు, మరి ఇట్లా అన్యాయంగా పరిపాలన కావచ్చు, ఇటువంటివి ఏవి కూడా చెయ్యరాని పనులు చేయకుండా ఆనాడు మునీశ్వరుల తపస్సు ఎందుకొరకు చేశారు? దేశం బాగుపడాలి, లోక కళ్యాణం కొరకు. ఆ లోక కళ్యాణాన్ని మనము ఉద్ధరించే విధంగా ఉండాలా రాబో తరాలని వాళ్ళు చేశారు. కాబట్టి ఇది పిల్లలు పెద్దలు అందరూ